హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సరే కదా, ఇది ఏ పౌడర్ అనుకుంటున్నారా? చాలా హెల్దీ పౌడర్ అండి. ఇప్పుడున్న మన కల్తీనే కదా. ఈ పౌడర్ ఇలా చేసుకొని పెట్టుకున్నారంటే, స్టోర్ చేసి పెట్టుకున్నారంటే 100 ఏళ్ళు గ్యారంటీగా ఉంటామండి. ఏ రోగం కూడా మన దారికి రాదు. ఏంటనేది చూసేద్దాం. ఇప్పుడు కొర్రలు ఇలా మొత్తం ఒక 12 రకాల మిల్లెట్స్ని తీసుకున్నాం అనమాట. కొర్రలు, సామలు, అలాగే ఉలవలు, ఊదులు, రాగులు, శనగలు, తర్వాత చూసారు కదా వీడియోలో చూపిస్తున్నాను అన్నింటిని మిమ్మల్ని. గోధుమ నూక కూడా తీసుకున్నాము. వీటన్నింటినీ 1/4 కేజీ తీసుకున్నామండి. 1/4 కేజీ అంటే 250 గ్రామ్స్. అన్నింటినీ 250 గ్రామ్స్ తీసుకొని బాగా వాష్ చేసుకొని కడిగి ఇలా ఆరిపెట్టుకున్నామండి. నీళ్ళన్నీ వడగొట్టేసిన తర్వాత ఇలా ఒక క్లాత్ పైన వేసుకొని మీకు చూపించడం కోసం ఇలా ఒక్కొక్కటి వేసాము. ఇవన్నీ చూపించేసిన తర్వాత మొత్తం అన్నీ ఇప్పుడు వేసాం కదా, ఒక తెల్లటి వస్త్రం పైన మనము వేసేసుకోవాలి. ఇవి చూడండి, నల్ల ఉద్దులు అన్నమాట. అవి పొట్టు ఉద్దులు చాలా బలం అండి. ఇవి ఎముకలకి, నరాలకి, ప్రతి రోగానికి కూడా చాలా యూజ్ అవుతాయి. ఇవి షుగర్ పేషెంట్లకైతే ఇంకా చెప్పనవసరం లేదు. ఇవి తిన్నారంటే షుగర్ వల్ల దరికే రాదు అసలు. అలాంటి మంచి రెసిపీని మీకు చూపిస్తున్నాను ఈ పౌడర్తో. అలాగే నేను సూప్ కూడా చేశాను. అది ఆల్రెడీ నిన్న అప్లోడ్ చేశాను. ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎలా చేయాలో చూసేసుకోండి. సరే కదా, అన్నీ బాగా డ్రై అయిన తర్వాత ఒక్కసారి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆ కడాయిలో ఇవన్నీ ఫ్రై చేసుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని మిషన్కి పట్టించేసేయాలి. మిషన్కి పట్టించేస్తే ఫైన్ పౌడర్ అయిపోతుంది. అందులోకి సరే కదా, నేను కొన్ని ఓట్స్ కూడా వేశాను. ఇలా మిషన్ పట్టించేసినాక ఈ పౌడర్తో సూప్ చేసేసా. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇలా పిల్లలకి చేసి పెట్టండి. కనీసం వారానికి ఒక్కరోజైనా చాలా బలంగా తయారవుతారు పిల్లలు. మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.